హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో మాల్దీవ్స్ గురించి. మేము మాల్దీవ్స్లో బ్యాండూస్ ఐలాండ్లో ఉన్నామండి. సో ఈ వీడియోలో నేను బ్యాండూస్ ఐలాండ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి మాల్దీవ్స్కి. హైదరాబాద్ టు మాల్దీవ్స్ జర్నీ జస్ట్ 2 hours. అండ్ డైరెక్ట్ ఫ్లైట్ కూడా Feb 11th నుంచి స్టార్ట్ చేశారు. సో మేము March 11th స్టార్ట్ అయ్యాము. అండ్ మేము గోయర్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాము. గోయర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి, చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ చూడండి, వచ్చేసాం మాల్దీవ్స్కి మేము. అండ్ మీకు కనిపిస్తుంది హులు మాలే నుంచి మాలేకి ఒక బ్రిడ్జ్ అనేది కనెక్టివిటీ ఉందండి, వీడియోలో కనిపిస్తున్నట్లుగానే. అండ్ మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే. ఓకే, మేము వెళ్ళిన రోజు అయితే చాలా వర్షం అయితే పడిందండి. మేము మా ట్రిప్ అంతా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాము, లేదు. నెక్స్ట్ డే నుంచి అస్సలు వర్షం లేదు, ఫుల్ సన్, అంటే బాగా ఎండగా ఉందండి. అండ్ ఇది మాలే ఎయిర్పోర్ట్లో వెళ్ళగానే అందరూ బోట్స్ పట్టుకొని నించుంటారండి. అంటే ఏ రిసార్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే స్పీడ్ బోట్ అలౌట్ చేస్తారు వాళ్ళు. అండ్ కౌంటర్స్ కూడా ఉన్నాయండి, మీకు అక్కడ కనిపిస్తున్నట్లుగానే చాలా కౌంటర్స్ ఉంటాయి. మనం ఏ రిసార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్పీడ్ బోట్ అలౌట్ చేస్తారు. మా కౌంటర్ వచ్చేసి నెంబర్ 2 బ్యాండూస్ ఐలాండ్ది. వాళ్ళకి చెప్పాము ఇట్లా స్పీడ్ బోట్ అలౌట్ చేయమనగానే వాళ్ళు స్పీడ్ బోట్ అలౌట్ చేసేసారు మాకు. అండ్ మాలే ఎయిర్పోర్ట్ నుంచి బ్యాండూస్కి జస్ట్ 10 minutes అండి జర్నీ. అండ్ స్పీడ్ బోట్లో చాలా అవసరం అనిపించింది మాకు. ఆ సీ కానీ, ఆ వాటర్, క్లిస్టర్ వాటర్ చాలా బాగుంది. అండ్ వచ్చేసామండి మేము బ్యాండూస్ రిసార్ట్కి వచ్చేసాము. చాలా చాలా ప్రెజెంట్ ఉంది అక్కడ, వెదర్ కానీ, అక్కడ వాటర్ కానీ, అండ్ రిసార్ట్ కానీ అసలు ఎలా కట్టారా వాటర్ మీద అని అనిపించింది మాకు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది బ్యాండూస్ ఐలాండ్ రిసార్ట్ అండి అది. ఇది రిసెప్షన్. అండ్ వెళ్ళగానే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అండ్ సమ్ ఫార్మాలిటీస్ ఉన్నాయండి, వాళ్ళకి వెళ్ళిన వెంటనే సమ్ అప్లికేషన్ ఏదో ఇస్తారు. సో అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా కోవిడ్ సేఫ్టీ మెజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. అండ్ రిసెప్షన్ నుంచి రూమ్కి వెళ్ళేదానికి వాళ్ళు ఒక వెహికల్ అలాట్ చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ సుపీరియర్ బీచ్ విలాస్ అండి. మేము కూడా తీసుకుంది ఈ సుపీరియర్ బీచ్ విలానే. అండ్ ఇక్కడ వాటర్ విలా కూడా ఉంది రిసార్ట్లో. 2 ఉంటాయి దాంట్లో వాటర్ విలాస్. సో మేము అడిగాము, సో అవైలబిలిటీ లేదు అన్నారు. సో మేము సుపీరియర్ బీచ్ విలా అనేది బుక్ చేసుకున్నాము. అండ్ మాకు హనీమూన్ స్పెషల్ అని చెప్పేసి మాకు సూపర్ వ్యూ వచ్చే సుపీరియర్ బీచ్ విల్లా మాకు ఇచ్చారండి. అండ్ ఇదే మా రూమ్. డోర్ ఓపెన్ చేయగానే బీచ్ అండి, అసలు ఆసమ్ సీనరీ అని అనిపించింది. లైఫ్లో చూస్తానని అనుకోలేదు మేము, ఏదో సినిమాల్లో చూసేవాళ్ళం, బట్ ఇట్లా రియల్గా చూసేసరికి చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా రూమ్ గురించి చూస్తే ఆసమ్ రూమ్ అండి. అండ్ ఇది హాల్ అన్నమాట. ఒక సోఫా ఇచ్చారు, ఇంకా మిర్రర్ ఉంది, టీవీ కూడా ఇచ్చారు. కాకపోతే మనకి మనం చూసే ఛానల్స్ ఏమి ఉండవు కదా. సో లాకర్ ఉంటుంది సేఫ్టీ పర్పస్. అండ్ కాంప్లిమెంటరీ ఫ్రూట్ బాస్కెట్ అండ్ వైన్ బాటిల్ ఇచ్చారు. ఆల్కహాల్ తాగే వాళ్ళకి సో బెటర్ అనిపిస్తుంది.
అండ్ ఇది వాష్రూమ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సుపీరియర్ బీచ్ విల్లా అనేది. అండ్ ఓపెన్ షవర్ ఉంటుందండి. అండ్ ప్రైవసీ ఏ విల్లాకి ఆ విల్లాకి సపరేట్ ఉంటుంది ప్రైవసీ. సో అలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హాట్ టబ్ అండి కనిపిస్తుంది, హాట్ టబ్. అండ్ మాకు హనీమూన్ స్పెషల్ అని చెప్పి ఇలా డెకరేట్ చేశారండి బెడ్. అండ్ ఇది పైన ఉంటుందండి, స్టెప్స్ ఉంటాయి కింద. హాల్ నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి. పైకి రాగానే ఇలా సూపర్ బెడ్ ఉంటుంది. అండ్ బయటకి మంచి వ్యూ ఉంటుందండి. ఇక్కడ బాల్కనీ ఉంటుంది సపరేట్, పైన సపరేట్ బాల్కనీ ఉంటుంది. ఓపెన్ చేస్తే సూపర్ వ్యూ అండి. బీచ్ అలా కనిపిస్తూ చాలా బాగుంది రూమ్ మాత్రం. Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది టెన్నిస్ కోర్ట్ అండి. అండ్ మాల్దీవ్స్కి అనేది అంత వెళ్ళినప్పుడు టెన్నిస్ ఆడాలి, స్పోర్ట్స్ ఆడాలి అంత ఎవరికి అని అనిపించదు. ఆ క్లియర్ వాటర్ చూస్తూ అలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అండ్ ఇది క్లబ్ హౌస్ అండి. పైన జిమ్ ఉంటుంది, చేయాలనుకున్న వాళ్ళు పైకి వెళ్ళి చేయొచ్చు. అండ్ క్లబ్ హౌస్ పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందండి. నేను మా హస్బెండ్ అండి. అండ్ ఇది వాలీబాల్ కోర్ట్. అండ్ ఎదురుగా కనిపిస్తుంది ఫుట్బాల్ కోర్ట్ అండి. చాలా పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉందండి.
అండ్ అక్కడ కనిపిస్తుంది వాటర్ వల్ల. We must merely make a start. అండ్ ఆ సీనరీ కోసం అయినా సరే వెళ్ళాలి అని అనిపిస్తుందండి. ఏదో వాల్పేపర్స్ చూస్తాం కదా, డైరెక్ట్ అలా చూసినట్టే ఉందండి ఆ వాల్పేపర్స్. అండ్ ఇది వాటర్ విలా అండి. Let's all take a ride. Savannah. సో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందండి. సో ఇది క్యాంటీన్ అనమాట. అక్కడ మనకి కావాల్సినవి ఏమున్నా, మనకి ఏది నచ్చితే అది వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మనం తినేయచ్చు. Gonna come. సో షాపింగ్, రిసెప్షన్ పైన షాపింగ్ చేసేదానికి వీలుందండి. We will always చాలా చాలా టీషర్ట్స్, స్విమ్ వేర్స్, for the people, for స్కార్ఫ్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే చాలా ప్రైజీ ఉన్నాయి. సో అఫోర్డ్ చేయగల వాళ్ళు కొనుక్కోవచ్చు. stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah. I'm coming home. Savannah. We'll never be alone. అండ్ జ్యువెలరీ షాప్ ఒకటి ఉందండి. అండ్ సమ్ షాపింగ్ రిలేటెడ్ హ్యాట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి స్నార్కలింగ్ అది వెళ్ళలేదు. సో అనదర్ ఆపర్చునిటీ ఉందండి, గ్లాస్ బాటమ్ బోట్ ఇది. సో కింద ఫిషెస్ కానీ లోపల ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు అండి బోట్లో వెళ్ళడం వల్ల. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూపించారు. 1 hour తీసుకెళ్తారండి మిడిల్ ఆఫ్ ద సీకి. సో తీసుకెళ్ళి అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఇంకా అన్నీ చూసాము. చాలా చాలా ఎంజాయ్ చేసామండి ఈ జర్నీ మాత్రం. స్విమ్మింగ్ రాని వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. అండ్ వచ్చేటప్పుడు కంపల్సరీ కరోనా టెస్ట్ ఉందండి మాకు. సో కరోనా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వస్తేనే మనం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ అనేది అలో ఉంది. సో మాలే నుంచి రిటర్న్ టు హైదరాబాద్. సో డైరెక్ట్ ఫ్లైట్ అనేది లేదండి. మేము బెంగళూరులో కనెక్టివిటీ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. అండ్ టాప్ వ్యూలో మాల్దీవ్స్ చూడండి ఎంత అవసరం ఉందో. సో రిటర్న్ ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అండి. Lions gonna బెంగళూరులో కనెక్టివిటీ ఫ్లైట్ ఎక్కేసి డే అంతా మాకు అక్కడే సరిపోయింది. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి. Let's go back to when trees were swung. Kids across the land. Thank you for watching this video.